బాగుంది. ఎలా అనిపించింది మీకు ప్రభాస్ గారి ఆ మాస్ లుక్లో చూసినప్పుడు? చాలా బాగుంది. ఎందుకంటే ఇది అందరికీ మా ఫ్యాన్స్కి అందరికీ సినిమా హిట్ కావాలని ఉంది. కేజీఎఫ్ దాటేసింది సినిమా కూడా. ఇక పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 ఈగర్‌గా వెయిట్ చేసే విధంగా ఉందా? ఆ, ట్విస్ట్ ఏమో ఏమైనా పెట్టాడా పార్ట్ 2కి? పార్ట్ 2 అని చెప్పి లాస్ట్ ఇచ్చేసినారు అంతే. ట్విస్ట్‌లు అంటే ఏమైనా రివీల్ చేసేయకుండా ఏమైనా హైడ్ చేసి ఏమన్నా? నార్మల్ లాస్ట్ ఫైట్ తర్వాత పెట్టేసినారు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందంట. మొత్తం దీనిలో ఫ్రెండ్దే ఉంటుంది అన్న మొత్తం ఎక్కువ. ఓవరాల్‌గా ఒక మాటలో ఏం చెప్తారు సలార్? హైలైట్ ఉంది అన్న సినిమా. హైలైట్. అంతే. ఎలా అనిపించింది సలార్ మూవీ? సినిమా చాలా బాగా అనిపించింది భయ్య. కొంచెము కేజీఎఫ్ వైబ్ కూడా కనిపించింది. బట్ స్టిల్ చాలా బాగుంది మూవీ. మాస్ యాంగిల్స్‌లో ఎలా ఉన్నాడు? మాస్ సీన్స్ చూస్తే అసలు మెంటల్ ఎక్కిపోతుంది భయ్య లోపల. ఆల్రెడీ మాకు అందరికి ఎక్కిపోయింది. సగం సినిమా నించోనే చూసినాం మేము. మాస్ సీన్స్ వచ్చినప్పుడు అయితే అసలు సీట్లో ఆగుతలేదు, మాకైతే నించోనే ఉంటున్నాం మాస్ సీన్స్ అప్పుడు. చాలా బాగుంది. గారి ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? చాలా రోజుల తర్వాత ఈగర్‌గా మాస్ మూవీ అంటున్నారు. అది ఎలా? దుమ్ము లేపేశాడు భయ్య ప్రభాస్ అన్న మాస్ సీన్స్ అన్ని దుమ్ము లేపేశాడు. ఆ ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అసలు ఇప్పటి వరకు కేజీఎఫ్ వైబ్ కనిపిస్తుంది, కానీ కేజీఎఫ్లో చూపించిన దానికంటే ఇంకా బెటర్గా యాక్షన్ ఇంకా బెటర్గా చూపించాడు. హాలీవుడ్ మూవీస్లో కూడా ఇంత మంచి యాక్షన్ ఏం చూపించారు. దానికి ఆల్మోస్ట్ దానికంటే బెటర్గానే ఉంది మనది. ఈ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? అది చెప్తున్నా కదా, ప్రశాంత్ నీల్ సార్ ఆ డైరెక్షన్ వల్లనే ఆల్మోస్ట్ అసలు హాలీవుడ్ని దాటేసింది అనమాట. హాలీవుడ్ని దాటేసి యాక్షన్ సీక్వెన్స్ తీసుకొచ్చింది మన ప్రశాంత్ నీల్ సారే. ఇప్పుడు రవి బసూర్ గారి మ్యూజిక్ ఎలా? బీజిఎం అలర్ట్ టు వన్ సాంగ్ కూడా చాలా ఏమంటే ఆర్ఆర్ చాలా బాగుంది. అది ప్రాణం పోసింది సినిమాకి. కానీ ఆర్ఆర్ కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ ప్లస్ ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ, బ్యాక్ ఎండ్ దానికి ఉన్న డెప్త్ అనేది అది బాగా హెల్ప్ అయింది అనమాట మూవీకి. డెప్త్, స్టోరీలో డెప్త్ బాగుంది.